ప్రజల స్వేచ్ఛను హరిస్తే ఎంతటి వారైనా ఇంటికి పోవాల్సిందే అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. డిసెంబర్ 28 నుంచి 2024 జనవరి 6 వరకు గ్రామ సభలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి 4 నెలలకు ఓసారి గ్రామ సభలపై సమీక్షలు ఉంటాయి. ప్రభుత్వం చాలా ఓపెన్ మైండ్ తో ఉంది. అధికారులు ఇచ్చే సలహాలు కూడా ప్రభుత్వం స్వీకరిస్తుందన్నారు. శంకరన్ను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్క అధికారి విధులను నిర్వర్తించాలని కోరారు. మాది ఫ్రెండ్లా, ప్రభుత్వం ప్రజల చేత ఫ్రెండ్లీగా ఉన్నంత వరకే ఫ్రెండ్లీ గవర్నమెంట్ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అధికారులు సంక్షేమం అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందన్నారు. ప్రజల మనసును గెలిచి మంచి పేరును తెచ్చుకోవాలని సూచించారు. అధికారులు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎక్కడైనా పనిచేయగలను అన్న ఆలోచనలో ఉండాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర సాధనలో ఎంతో మంది అమరులయ్యారు. తెలంగాణ డిఎన్ఏ స్వేచ్ఛను హరిస్తే సహించదు. ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం కలిగేలా మనందరం కలిసి పని చేద్దామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వినిపించకూడదు. ఉద్యమ నేపథ్యం ఉన్న తెలంగాణలో గంజాయి లాంటివి, డ్రగ్స్ లాంటివి ఇక్కడ యువతను ఆక్రమించుకుంటున్నాయి. ఇది అత్యంత ప్రమాదకరం. నేను సైబరాబాద్ కమిషనర్ గారికి ఒక విషయం చెప్పదలుచుకున్నా. సన్బాన్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా అంటే డిజిటల్లో ఈరోజు అప్లికేషన్స్ అంటే ఏమంటారు, tickets book my show. So I verified with my people. అసలు వాళ్ళ ఇంతవరకు పర్మిషన్ తీసుకోకుండా 31st ఈవినింగ్ సన్బాన్ పార్టీలు పెట్టి కిడ్స్ అండర్ 18 అసలు అట్లాంటి వాటిలో అలోవే చేయరు. అండర్ 18 లిక్కర్ ఇవ్వడానికే వీల్లేదు. ఈరోజు స్కూల్ పిల్లలకు కూడా they are giving some incentives. So అసలు ఆ బుక్ మై షో ప్లాట్ఫామ్ ఎవరిది? ఈ సన్బర్న్ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నది ఎవరు? డిజిటల్ చెప్తున్నా అంటే గతంలో నేరగాళ్ళకి ఒక విధానం ఉండేది. ఇప్పుడు సైబర్ క్రైమే బిగ్గెస్ట్ టాస్క్. ఎందుకంటే సాంప్రదాయబద్ధమైన నేరాలు అంటారు కదా, ఆ నేరాలు ఇప్పుడు మొత్తం కంప్లీట్ గా సైబర్ క్రైమ్ వైపు వెళ్ళిపోయింది. అంటే ఏ నేరం కూడా గతంలో చేసే నేరాలు కన్వెన్షనల్ క్రైమ్స్ అంటారు కదా. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల దగ్గరికే పాలన ఉండాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించామని చెప్పారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన సభలు గ్రామంలో ఉంటాయని చెప్పారు. ప్రతిరోజు అధికారుల బృందం 2 గ్రామాల్లో పర్యటిస్తుందన్నారు. సంక్షేమ పథకాలకు సంబంధించిన ఫామ్లను ముందే ఇస్తామని, ప్రజాపాలన కార్యక్రమంలో అప్లికేషన్లు స్వీకరిస్తున్నామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం అర్హులందరికీ పథకాలు అందిస్తామని మంత్రి పొంగులేటి చెప్పారు. పథకాలపై ప్రజలు ఆందోళన చెందవద్దని కోరారు. గత ప్రభుత్వం మాదిరిగా పథకాలకు కోత పెట్టమని చెప్పారు. ఇంప్లిమెంట్ చేసే దాంట్లో వచ్చే ఇబ్బందులు ఏంటో కూడా మీరు ఓపెన్ గా షేర్ చేయాలని ప్రతి ఒక్క కలెక్టర్ తో వారి అభిప్రాయాలను సేకరించడం జరిగింది. గత ప్రభుత్వంలో అలా ఉండేది కాదు. రాజుగారు హుకుం జారీ చేస్తే ఆ హుకుంని ఇంప్లిమెంటేషన్ చేయాలే తప్ప అటు సైడ్ ఇవాళ సమస్యలు వినేవాళ్ళు కాదు. ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజా పాలన కాబట్టి అధికారుల కష్ట సుఖాలు ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ప్రజలు ఏం జరుగుతుంది అనేది స్వేచ్ఛగా వారితో ఈ ప్రభుత్వం మాట్లాడటం జరిగింది. వారు అధికారులు కూడా కొన్ని ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఏదైతే ఇందాక నేను చెప్పానో 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలు ఇంప్లిమెంటేషన్ చేశామో దాంట్లో ఆర్టీసీ బస్సు ప్రయాణికులు, నా ఆడబిడ్డలు తెలంగాణ రాష్ట్రంలో గతంలో 30 నుంచి 32% బస్సులో ప్రయాణం చేసేవాళ్లు. ఈనాడది 58 నుంచి 61% మహిళలు బస్సులలో ప్రయాణం చేస్తున్నారు. బీఆర్ఎస్ పాలన దేశ చరిత్రలోని సువర్ణ అధ్యాయమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 10 ఏళ్ల ప్రగతిపై కాంగ్రెస్ ప్రభుత్వం బురద చల్లే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతాపత్రానికి కౌంటర్ గా తెలంగాణ భవన్ లో శ్వేతాపత్రం విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీని గత 10 సంవత్సరాల కేసీఆర్ నాయకత్వంలో పరిపాలనను బదనం చేసే విధంగా, ప్రజల్లో అపోహలు, అనుమానాలు సృష్టించే విధంగా బురద చల్లే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. శాసనసభలో మా పార్టీ నాయకులు జగదీశ్వర్ రెడ్డి, హరీష్ రావు పార్టీ తరపున నేను గాని ప్రభుత్వం మా మీద చేసే ఆరోపణలు, కొన్ని కువిమర్శలు ధీటుగా సమాధానం చేసిన కాబట్టే మాకు సావధానంగా మాట్లాడే అవకాశం ఇవ్వకుండా గొంతు నొక్కింది అంటూ ఆరోపించారు. తెలంగాణ స్టిల్ సీకింగ్ జస్టిస్ పేరుతో ఒక డాక్యుమెంటరీని రూపొందించారు. దాన్ని చూస్తే కళ్లకు కట్టినట్లు అర్థమవుతుంది అన్నారు కేటీఆర్. ఈ సందర్భంగా వేదికపై ఆ డాక్యుమెంటరీని కేటీఆర్ ప్రదర్శించారు. పాల్పడ్డారు. ఆఖరికి పాడి పశువులను కూడా
కబేలాలకు తరలించే దుస్థితి, వివక్ష, పక్షపాతం, అదేవిధంగా సమైక్య పాలకులకు తొత్తులుగా ఇక్కడ ఉండే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు డూడు బసవన్నల మాదిరిగా వాళ్ళు ఏం చెప్తే వీళ్ళక్కడ దానికి తల ఊపుతూ తొత్తులుగా మారిన పరిస్థితి. ఆనాటి కాకతీయ రాజులు నిర్మించిన చెరువుల మీద తీవ్రమైన నిర్లక్ష్యం, గ్రామీణ ప్రాంతాలకు ఆయువు పట్టు లాంటి చిన్ననీటి వనరులకు తీరని అన్యాయం, గ్రామాల్లో బోర్లు వేసి వేసి బొక్కబోర్ల పడ్డ వ్యవసాయం, చివరికి 54 బోర్లు వేసిన రామరెడ్డి గారు ఆయన పేరే మూషంపల్లిలో నల్గొండ జిల్లాలో బోర్ల రామరెడ్డిగా పేరుపడ్డ దుస్థితి, అడవుల క్షీణించడం వల్ల అడవుల క్షీణత వల్ల పూర్తిగా పడిపోయిన వర్షపాతం, 900 మిల్లీమీటర్లు నీళ్లు వర్షం పడే తెలంగాణలో ఆనాడు అడవులు క్షీణించడం వల్ల చివరికి వర్షపాతం కూడా కరువై వర్షాభావ పరిస్థితులు, కరువు పరిస్థితులు నెలకొనున్న పరిస్థితి. సుభిక్షంగా ఆనాడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు సుభిక్షంగా ఉన్న తెలంగాణ సమైక్య పాలనలో పూర్తి స్థాయి సంక్షోభం వైపు మళ్ళింది. ఈ భయంకరమైన జీవన విధ్వంసం మిగిల్చిన చేదు జ్ఞాపకాలు ఎన్నో. తెలంగాణ అంటేనే నెర్రెలు బారిన నేలలు, నెత్తురు గారిన నేలలు అన్నట్టుగా మా నాయకుడు కేసీఆర్ గారు ఆనాడు ఉద్యమ సమయంలో చెప్పేది, తెలంగాణ బతుకంటేనే బొంబాయి, దుబాయి, బొగ్గుబాయి అనే ఒక తీవ్రమైన వలసలు, తీవ్రమైన క్షోభిత పరిస్థితి తప్ప ఇంకోటి లేదు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో అధికారుల బదిలీ ప్రక్రియ కొనసాగుతోంది. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ట్రాన్స్ఫర్ చేశారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం మరో 6 ఐఏఎస్లు, ఓ ఐపీఎస్ అధికారిని బదిలీ చేసింది. ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గా జ్యోతి, బుద్ధా ప్రకాష్, ఎక్సైజ్ కమిషనర్ గా ఈ శ్రీధర్, ఇంటర్ బోర్డు కార్యదర్శిగా శృతి ఓజా, గిరిజన సంక్షేమ డైరెక్టర్ ఈవి నరసింహారెడ్డిలను నియమించారు. సివిల్ సప్లై కమిషనర్ గా ఐపీఎస్ అధికారి డిఎస్ చౌహాన్ ను అపాయింట్మెంట్ చేశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ భారతి హోలీకేరిపై బదిలీ వేటు వేసిన ప్రభుత్వం ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా జీడీఏలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. రంగారెడ్డి జిల్లా నూతన కలెక్టర్ గా గౌతమ్ ను నియమించింది. ఈ శ్రీధర్ కు ఎక్సైజ్ కమిషనర్ తో పాటు టీఎస్ఐఐసి ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి డబ్బు వృధా చేసుకోకుండా ప్రభుత్వ ఆసుపత్రులను సద్వినియోగం చేసుకోవాలని మాజీ మంత్రి హరీష్ రావు కోరారు. సిద్దిపేటలో పలువురు లబ్ధిదారులకు ఆయన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. తనకు సంపూర్ణ ఆశీస్సులు ఇచ్చిన నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానన్న హరీష్ రావు శక్తి వంచన లేకుండా సేవలు అందిస్తానని తెలిపారు. ఫోన్ చేస్తే అమ్మఒడి వాహనంలో తీసుకుపోతాడు, పరీక్షలు చేస్తాడు, మళ్ళీ తెచ్చి ఇక్కడ దించిపోతాడు. డెలివరీకి వచ్చినప్పుడు కూడా ఫోన్ చేస్తే మటాక ఇంట్లో తీసుకుపోతాడు. కాకపోతే తల్లి పిల్లల్ని మళ్ళీ ఆటో కిరాయి లేకుండా ఇంటి దగ్గర దించిపోతాడు. ఈ సౌకర్యాన్ని మీరందరూ కూడా ఉపయోగించుకోవాలని మా అక్క చెల్లెలకి అందరికీ కూడా పేరు మనం చేస్తూ జీవో 59 కింద కూడా పట్టాలు అందుకున్న వాళ్ళు కానీ ఎవరు కూడా ₹1 లంచం ఎవరికి ఇవ్వద్దు, ఎవరు అడగరు. మరి ఇంకా ఆ భగవంతుడు ఇచ్చిన శక్తిని అంతా ఉపయోగించి మీ సేవ కోసం, మన సిద్దిపేట అభివృద్ధి కోసం నా శాయశక్తులను కృషి చేస్తానని కూడా మేమందరికీ కూడా మనం చేస్తాం. భారత సేవా సంఘ్ ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పేద ప్రజలకు సేవ అందిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. భారత రత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బ్యాండ్లోని ఆ సంఘం ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వాజ్పేయి అందించిన పాలన నీతివంతమైనదని, ఆదర్శవంతమైనదిగా కొనియాడారు. ఆయన హయాంలో దేశం అనేక రకాల అభివృద్ధి జరిగిందన్నారు. డిసెంబర్ 25వ తేదీన భారత మాజీ ప్రధాన మంత్రి, భారత రత్న స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీతో పాటు దేశంలోని అనేక విద్యా సంస్థల తరపున వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. అటల్ బిహారీ వాజ్పేయి గారి స్ఫూర్తి బాటలో నీతివంతమైన, అవినీతి రహిత, సమర్థవంతమైన, ఆదర్శవంతమైన పాలనను నరేంద్ర మోదీ ప్రభుత్వం అందిస్తుందన్నారు. వాజ్పేయి హయాంలో ఎన్నో సంస్కరణలు, అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలతో భారత్ అనేక రకాలుగా అభివృద్ధి చెందిందని వెల్లడించారు. కార్గిల్ విజయం, పోఖ్రాన్ అణు పరీక్షలతో ప్రపంచానికి భారత శక్తి సామర్థ్యాలు చాటిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి అని ఆయన గుర్తు చేశారు. అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కానీ, నేడు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ ఒక నీతివంతమైనటువంటి పరిపాలన, ఒక అవినీతి రహితమైనటువంటి పరిపాలన, ఒక సమర్థవంతమైనటువంటి పరిపాలన, ఒక ఆదర్శవంతమైనటువంటి పరిపాలన ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇచ్చినటువంటి విషయం మనకందరూ తెలుసు. అటల్ బిహారీ వాజ్పేయి గారి హయాంలో దేశం అనేక రకాల అభివృద్ధి జరిగింది. పేద ప్రజలకు సంబంధించినటువంటి వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన కానీ, కుగ్రామాలకు ప్రధానమంత్రి సడక్ యోజన కానీ,
లేక భారతదేశాన్ని అణుశక్తి దేశంగా తీసుకొచ్చేటువంటి మరి పోఖ్రాన్ అణు పరీక్షలు కానీ, భారతదేశం మీద కన్నెత్తి చూస్తే కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్పై విజయం సాధించడం కానీ, ఈ రకంగా మరొక నీతివంతమైనటువంటి సమర్థవంతమైనటువంటి ఒక మంచి పరిపాలన. నాచారంలో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి సాయి జన్శేఖర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులతో కలిసి కేకును కట్ చేసి క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. అనంతరం చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాస్టర్ ప్రవీణ్ మాట్లాడుతూ, జీవితంలో ఏ సందర్భంలోనైనా విశ్వాసంతో ముందుకు వెళితే వారి వెంట దేవుడు అండగా ఉంటాడని బైబిల్ కూడా అదే బోధిస్తుందని అన్నారు. నాచారం జీసస్ పవర్ చర్చ్ పాస్టర్ నేను. మరి ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు మీరందరికీ కూడా. మరి ఎంత గ్రాండ్గా జరుపుకుంటూ దేవుడు ఇచ్చిన ఆ ప్రభుని బట్టి, ఆ కృపను బట్టి మీ అందరికీ కూడా వందనాలు. అలాగే మరి ఈ ప్రోగ్రాం ఇంత గ్రాండ్గా జరిగిందంటే మరి దాదాపు భక్తులు 300 మంది తరలి వచ్చిన్నారు. వారి సమక్షంలో చాలా చక్కగా ఆనందంగా మరి స్కిట్స్, డ్యాన్సు చేయడం జరిగింది. గత కాలం మరి కొంత కరోనా సమయంలో మేము ఇబ్బందికరంగా ఫీల్ అయినాం. రంగారెడ్డి రాజేంద్రనగర్ సర్కిల్ పరిధి ఉప్పర్పల్లిలోని ఉన్న ఐసీబీఎం స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో 2021-2023 16వ కాన్వకేషన్ కార్యక్రమం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ పాల్గొని దీప ప్రజ్వల చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సాంస్కృతిక నృత్యాలతో ప్రారంభించిన కార్యక్రమం అందరినీ ఎంతో ఆకట్టుకున్నదన్నారు. పోలీస్ శాఖ తర్వాత రోడ్డు రవాణా ట్రాన్స్పోర్ట్ లో పనిచేస్తూ పొందిన అనుభవాన్ని విద్యార్థులు పంచుకున్నారు. ఈ కాలేజీలో వివిధ బిజినెస్ కోర్సులో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి ఉత్తీర్ణమైన టాపర్లను బీసీ సజ్జనర్ చేతుల మీదుగా బహుమతులు అందించారు. మరియు పాస్ అవుట్ అయిన ఇతర విద్యార్థులందరినీ సర్టిఫికెట్లను అందించారు. ఈరోజు 16వ కన్వకేషన్ అడ్రస్ ఐసీబీఎం కాలేజ్లో చేయడం చాలా సంతోషం అనిపిస్తుంది. కాలేజ్ యాజమాన్య రీతు జరార్ గారు, శంషుద్దీన్ జరార్ గారు, నా స్నేహితుడు జితేందర్, మొత్తం వాళ్ళ సిబ్బంది బాగా కృషి చేస్తున్నారు ఈ సంస్థకి. ఈ సంస్థ కూడా చారిత్రాత్మక సంస్థ. దాదాపు 34 ఏళ్ళ నుంచి వాళ్ళు ఈ కాలేజ్ని నడిపిస్తున్నారు. చాలామంది ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్కి మంచి మంచి ప్లేస్మెంట్స్ అయిందని చెప్పి తెలిసి చాలా సంతోషం అనిపించింది. ఈరోజు కూడా వాళ్ళందరూ కూడా మన టీఎస్ఆర్టీసీ గురించి చెప్పడం జరిగింది, మేనేజ్మెంట్ గురించి చెప్పడం జరిగింది. సో పిల్లలు కూడా బాగా మంచి ఉన్నారని చెప్పి కూడా యాజమాన్యం చెప్తుంది. ఆల్రెడీ చాలామంది కూడా ప్లేస్మెంట్ కావడం చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా మంచి ఉండాలి, వాళ్ళు మంచి ఫ్యూచర్ చేంజ్ లీడర్స్ కావాలని చెప్పి నేను కోరుతున్నాను. మన జితేందర్కి, శంషుద్దీన్ జరార్కి, రీతు మేడంకి, మొత్తం సిబ్బంది కూడా నా తరఫు నుంచి, యాజమాన్య తరఫు నుంచి కూడా పేరుగా అభినందిస్తున్నాను. రీసెంట్గా నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఐసీబీఎం కాలేజ్ నుంచి కంప్లీట్ చేసుకున్నాను. ఇక్కడ మొత్తం 2 years చదువుకున్నాం మేము. ఇక్కడ యాక్చువల్గా ఈ పర్టికులర్ కాలేజ్లో ఓన్లీ చదువు అనే కాకుండా ఇంకా చాలా మట్టుకు చాలా నేర్చుకున్నాం మేము లైఫ్లోని, పర్సనాలిటీ వైజ్. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేసిన తర్వాత నేను యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు డెలైట్లో పనిచేస్తున్నాను. ట్యాక్స్ కన్సల్టెంట్గా నాకు జాబ్ వచ్చింది. ఇవాళ ఈ స్థాయిలో నేను ఉన్నానంటే నా కాలేజ్ నాకు చాలా నేర్పింది. సో ఎప్పటికీ నేను దానికి గ్రాటిట్యూడ్గానే ఉంటాను మా కాలేజ్ తరఫున. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఆల్ ది లెర్నింగ్స్. ఐఎమ్ డూయింగ్ మై జాబ్ ఇన్ కెమ్వేద లైఫ్ సైన్సెస్ యాజ్ ఎ BD executive. Thankful for the placement. I really thankful for giving me this opportunity. I've got placed in Deloitte in the first year itself. I was the late joinee, so I got placed in literally 6 months. I'm really grateful for it. I would like to express my immense gratitude and I've done my BTech, and from BTech I've transformed my journey into management science, and this college has taught me how to develop immense self-confidence that you can be helpful to the company you work in and hereafter the society you live in. కుంగుబాటుకు గురైన మేడిగడ్డ బ్యారేజీ వద్ద మరమ్మతు పనులు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అవ్వడంతో బ్యారేజీని నిర్మించిన కాంట్రాక్ట్ సంస్థ L&T ఈ పనులను మొదలుపెట్టింది. మొదటి దశలో 55 కోట్ల విలువైన కాఫర్ డ్యాం నిర్మాణ పనులను ప్రారంభించినట్టు తెలుస్తున్నది. గత 2 రోజులుగా భారీ నిర్మాణ యంత్రాల సహాయంతో మహారాష్ట్ర వైపు గోదావరి ఒడ్డున ఉన్న మట్టి, రాళ్లు అడ్డుగా పోస్తుందని సమాచారం. పనులకు ఆటంకం కలగకుండా నీళ్లు ఆపేందుకు 7, 8వ బ్లాకుల చుట్టూ ఈ కాఫర్ డ్యాంను నిర్మిస్తుందని సమాచారం. కాగా మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్లోని పిల్లర్లు ఈ ఏడాది అక్టోబర్లో కుంగుబాటుకు గురయ్యాయి.
డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ 2022 జూన్ 29నే ముగిసిపోవడంతో మరమ్మత్తు పనులకు ప్రభుత్వం నిధులు ఇవ్వాలని ఎల్ఎన్టీ లేఖ ద్వారా ప్రభుత్వాన్ని కోరింది. అయితే అంతకుముందు మరమ్మత్తు పనులు తామే చేస్తామని ప్రకటించి మళ్లీ మాట మార్చడంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ నేపథ్యంలో ఎల్ఎన్టీ రిపేర్ పనులు మొదలుపెట్టడం గమనార్హం. కాగా పిల్లల దగ్గర ఇసుకను తవ్వి చూస్తే బ్యారేజ్ ఎంత మేరకు డ్యామేజ్ జరిగిందనేది తెలుస్తుందని నిపుణులు చెబుతున్నారు. గత 5 సంవత్సరాలుగా M11 ఈవెంట్స్ ఆధ్వర్యంలో దాండియా, హోలీ, నూతన సంవత్సర వేడుకలు తదితర కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు గ్యారా సుశాంత్ అన్నారు. చంపాపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో గ్యారా సుశాంత్ పాల్గొన్నారు. నూతన సంవత్సర సందర్భంగా M11 ఈవెంట్స్ ఆధ్వర్యంలో డిసెంబర్ 31న నోవా ఫిస్తా 2024 పార్టీ కార్యక్రమాన్ని సాగర్ రింగ్ రోడ్లోని అర్బన్ జంక్షన్ లో నిర్వహిస్తున్నారని గ్యారా సుశాంత్ అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ డీజే ప్లేయర్ బాక్స్ హాజరవుతున్నట్లు నిర్వాహకులు గ్యారా సుశాంత్ తెలిపారు. తమ వద్ద తక్కువ ధరలలో సామాన్య మధ్యతరగతి వారికి అందుబాటులో ఉంటుందన్నారు. దీనిపై మరింత సమాచారం కోసం @data M11 ఈవెంట్స్ ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అవ్వాలని, ఈ అవకాశాన్ని పరిసర ప్రాంత వాసులు కుటుంబ సమేతంగా హాజరై నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవచ్చన్నారు. మేము M11 ఈవెంట్స్ నుంచి నోవా ఫెస్టా 2024 న్యూ ఇయర్ పార్టీ అనేది కండక్ట్ చేస్తున్నాము. దీని వెన్యూ వచ్చేసి అర్బన్ జంక్షన్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర. సో మీ టికెట్స్ అనేది బుక్ మై షోలో, పేటిఎం ఇన్సైడర్, హైఏప్ అనే 3 యాప్స్లో మీకు అవైలబుల్ ఉన్నాయి. సో మా ఈవెంట్స్ వచ్చేసి గత 5 ఇయర్స్ నుంచి మేము మార్కెట్లో ఈవెంట్స్ చేస్తున్నాం అనమాట. ఎల్బీ నగర్ ఏరియాలో 5 ఇయర్స్ నుంచి ఈవెంట్స్ చేస్తున్నాము. సో మా దగ్గర మీకు పాసెస్ కావాలి అంటే మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు, లేదంటే ఇంకొకటి మీరు ఆఫ్లైన్లో కూడా అర్బన్ జంక్షన్కి వచ్చి మీరు పాసెస్ తీసుకోవచ్చు. మా ఈవెంట్ స్పెషాలిటీ ఏంటంటే ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఈవెంట్ అనమాట. సేఫ్ అండ్ సెక్యూర్ బౌన్సర్స్తో పాటు మీకు ఒక మంచి సెక్యూర్గా ఫ్యామిలీస్తో కానీ మీరు కపుల్స్ కానీ వచ్చినా కానీ మా ఈవెంట్లో మీకు సేఫ్ అండ్ సెక్యూర్ ఆ ష్యూరిటీని మేము ఇస్తామన్నమాట. సో మేము చేసే ఈవెంట్లో ఈ 2024 ఈవెంట్లో మా స్పెషల్ అట్రాక్షన్స్ వచ్చేసి సౌండ్ సెటప్ ఉంటుంది. డీజే మ్యాక్స్ అని చెప్పేసి ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ తను డీజే ప్లే చేయడానికి వస్తుంది. ఈ టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ 6 o'clock నుంచి నైట్ 1 o'clock వరకు డీజే అనేది ఉంటుందన్నమాట. సో 3 types ఆఫ్ సెక్షన్స్ ఉన్నాయన్నమాట. రెగ్యులర్ సెక్షన్ ఒకటి, విఐపి సెక్షన్ ఒకటి, టేబుల్స్. సో విఐపి టేబుల్స్ అనేది 3 types ఆఫ్ సెక్షన్స్ ఉన్నాయన్నమాట. సో మీరు దాంట్లో సపరేట్ ప్రైజెస్ ఉంటాయి అన్నమాట. సో దాన్ని బట్టి మీరు పాసెస్ బుక్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మీకు డైరెక్ట్ పాసెస్ డైరెక్ట్ ఆన్లైన్లోనే వస్తుంది. మీరు ఒకవేళ వెన్యూకి వచ్చి మీరు తీసుకున్నారనుకోండి మీకు 10% డిస్కౌంట్ అనేది వస్తుందన్నమాట. ట్రస్ట్ తెలంగాణ వారి ద్వితీయ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ఖైరతాబాద్ జిహెచ్ఎంసీ గ్రౌండ్స్ లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. మానవత రక్షితః అనే నినాదంతో శ్రీ శ్రీ గురు విశ్వ స్ఫూర్తి దృష్టితో నిర్వహిస్తున్న ఈ వైద్య శిబిరంలో ప్రాచీన యోగా, ధ్యానం వంటి విధానాలతో పాటు ఆలోపతి వైద్యం కూడా తాము అందిస్తున్నామని ట్రస్ట్ సభ్యులు తెలిపారు. మానవాళి ఆరోగ్యం కొరకు మానవత దృష్టితో, ఆరోగ్య స్ఫూర్తితో ప్రతి ఒక్క మానవుడు తమ జీవన విధానాన్ని మార్చుకుని ఆరోగ్యంగా జీవించడానికి కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఖైరతాబాద్ శాసనసభ్యులు దానం నాగేందర్, దివంగత మాజీ ఖైరతాబాద్ శాసనసభ్యులు పి జనార్దన్ రెడ్డి కుమార్తె విజయరెడ్డి హాజరయ్యారు. ఎన్నో రకాలైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలకు మార్గాన్ని అన్వేషించి ఇలాంటి పెద్దలు అప్పుడు ప్రాచీన కాలంలో ఉన్నటువంటి విషయాలను వాళ్ళు గ్రహించారు కాబట్టి తరతరాలకు ఇది అందించాలన్నటువంటి ఆలోచనతోనే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి ఉంటారు. కాబట్టి కాలానితో మనం అందరం కూడా మర్చిపోయి అవన్నీ కూడా మర్చిపోయి ఒక స్పీడ్ అంటే మెకానికల్ లైఫ్కి అలవాటు పడిపోయాం. ఈ మెకానికల్ లైఫ్ వల్ల ఆరోగ్యంతో పాటు రకరకాల టెన్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ వారు కొన్ని రాశారు, ఇక్కడ నేను చూశాను. సామూహిక ధ్యానం ద్వారా, సామాజిక న్యాయం వల్ల, విశ్వ స్ఫూర్తి మార్గం ద్వారా ఎన్నో రకాలుగా మనము మరి దానికి ట్రీట్మెంట్స్కు మార్గం ఉంది. కానీ మనం మర్చిపోయాం కాబట్టి మాదక ద్రవ్యాల రహిత నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి తెలిపారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఆర్థిక స్థిరాస్తి నేరాలు ఎక్కువగా నమోదవుతున్నాయని తెలిపిన ఆయన ఆయా కేసులో బాధితులకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు పేర్కొన్నారు. గత ఏడాది కంటే ఇప్పుడు కేసులు ఎక్కువగా నమోదయ్యాయని అధికారులు నిష్పక్షపాతంగా పనిచేయాలని సూచించారు. నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని వెల్లడించారు. Economic offense, the so-called what we call commonly as white collar crime, pretty dominant because of various reasons. A lot of industries are there, lot of companies are there, lot of enterprises are there, and of course a lot of
land issues also are there. So because of that, we have a chala big component of white collar crime. People lose a lot of money, lot of their hard earned money, their properties in that. So వాళ్ళకి ఒక ప్రాపర్ డెలివరీ ఆఫ్ జస్టిస్ మనం ఎన్ష్యూర్ చేయడానికి అది చాలా ట్రై చేస్తాం. ట్రాఫిక్ మీరు చాలా కరెక్ట్గా పాయింట్అవుట్ చేశారు. ట్రాఫిక్ ఈజ్ అ పర్సిస్టెంట్ ప్రాబ్లమ్. ట్రాఫిక్ కి సొల్యూషన్స్ ఆల్సో ఆర్ యాజ్ డైనమిక్ యాజ్ ద ట్రాఫిక్ ఇట్ సెల్ఫ్. సో దానికి కూడా మేము ట్రై చేస్తాం డెఫినెట్లీ. దళిత ఎమ్మెల్యేలను దూషిస్తే ఊరుకోమని ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జల కాంతం హెచ్చరించారు. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ ప్రజల కోసం చట్టాలు చేసే అసెంబ్లీలో దళిత శాసనసభ్యునిపై నోరు పారేసుకోవడాన్ని తీవ్రంగా పరిగణించారు. అక్బరుద్దీన్ మీ పార్టీ చరిత్ర మాకు తెలియదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు ఏజెంట్లుగా పనిచేసే మీరు ప్రజల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్నది దొరల పాలన కాదని ప్రజాపాలనని నోరు పారేసుకుంటే అదే స్థాయిలో ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. అక్బర్ దళిత బడుగు బలహీన వర్గాలకు చెందిన నాయకుల పట్ల అనుచితంగా వ్యవహరిస్తే ఆయన ఇంటిని సైతం ముట్టడిస్తామని హెచ్చరించారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలన తెలంగాణలో చీకటి రోజులని అన్నారు. ప్రజా కంటకుడిగా పాలన సాగించిన విధానం చరిత్రలో మిగిలిపోతుందని విమర్శించారు. నిజాం నవాబుకు మించి అరాచక పాలన కొనసాగించిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని అన్నారు. ఈ అభివృద్ధిని ఓవైసీ మన తెలంగాణలో ఎప్పుడూ లేదు. ఆయన మొన్న అసెంబ్లీలో మాట్లాడుతుండు ఈ ఓవైసీ ఏమైనా ఓవైసీ గారు కానీ అభివృద్ధి ఓవైసీ మీద ఈడీ కేసులు లేవు. ఇప్పటికీ ఈడీ కేసులు లేవు. పాపం ఆయన వాళ్ళు తెలంగాణలో ఉండి కూడా తెలంగాణకి ఏనాడు మద్దతు చేయలేదు. ఆయన అసెంబ్లీలో మాట్లాడేక్కడే డాక్టర్లు కబ్బన్పల్లి సత్యనారాయణ ఎమ్మెల్యే గారు అయినందుగా ఇష్టం వచ్చిన భాష. హైదరాబాద్ చాదర్ఘట్ పోలీసుల విధుల్లో నిర్లక్ష్యంతో ఓ పేద కుటుంబం తల్లడిల్లింది. ఓ పేద కుటుంబం 20 రోజులుగా కొడుకు ఆచూకీ కోసం పోలీస్ స్టేషన్ కు తిరగని రోజు లేదు. చివరకు ఆసుపత్రిలో 20 రోజుల క్రితమే కొడుకు మృతి చెందాడంటూ తెలుసుకుని పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 18 రోజులుగా తమ కొడుకు అనాథ శవంగా ఉస్మానియా ఆసుపత్రి మార్చిలో ఉన్నాడంటూ కన్నీటి పర్యంతమయ్యారు. చాదర్ఘట్ పోలీస్ స్టేషన్ పరిధిలో 6వ తేదీ అర్ధరాత్రి గుర్తు తెలియని కారు ఢీకొట్టడంతో రోడ్డు ప్రమాదంలో ప్రైవేటు ఉద్యోగి శ్రవణ్ కుమార్ అనే యువకుడు తీవ్ర గాయాలయ్యాయి. చాదర్ఘట్ పోలీసులు తీవ్ర గాయాల పాలైన యువకుడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. 2 రోజుల పాటు చికిత్స పొందుతూ మృతి చెందాడు. కొడుకు ఆచూకీ కోసం ఈ నెల 11న చాదర్ఘట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో సైతం ప్రమాదం గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని మృతుడి కుటుంబ సభ్యులు మండిపడ్డారు. చివరకు శ్రవణ్ ను ఆసుపత్రి మార్చురీలో గుర్తించి అప్పుడు పోలీసులకు సమాచారం అందించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదం గురించి పోలీసులు దాచిపెట్టడం ఏమిటని బాధితులు ప్రశ్నిస్తున్నారు. బాడీ అన్వన్ బాడీ అని తీసుకొచ్చారన్న ఇక పిఎస్ కి ఉస్మానియాకి తీసుకొచ్చారు అన్వన్ బాడీ అని. అది క్లారిటీ మాది అని అన్నాం మేము. అన్న తర్వాత కూడా పోలీస్ నిర్లక్ష్యం ఏంటంటే వాళ్ళు మిస్సింగ్ కేసు పెడితే 11వ తారీఖు మిస్సింగ్ కేసు పెడితే నిన్నటి వరకు మాకు తెలియలేదు. నిన్నటి వరకు వాళ్ళు ఫోన్ చేసి మరీ చెప్తే కూడా తెలియలేదు. మేమే పిఎస్కి వెళ్ళి చెప్పినాము మా అబ్బాయి కనబడతలేడు లేడు మిస్సింగ్ అయిందని చెప్తే వాళ్ళు కూడా చెప్పినారు. నారాయణపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మక్తల్ మండలం జక్లేర్ గ్రామ సమీపంలో 2 కార్లు ఢీకొని 5 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వారిలో 2 పురుషులు 2 మహిళలు ఒక చిన్నారి ఉన్నారు. విషయం తెలియగానే పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఒడిశా రాష్ట్రం కటక్ జిల్లాకు చెందిన కసంత్ కుమార్ నేవీ ఉద్యోగి విశాఖపట్నం ట్రాన్స్ఫర్ అయ్యింది. దీంతో తన కుటుంబ సభ్యులతో కలిసి విశాఖపట్నంకు వెళ్తుండగా మరో కారు హైదరాబాద్ నుండి కర్ణాటకలోని సైదాపూర్ కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. స్మార్ట్ ఫోన్ల ప్రభావం జనాల మీద మామూలుగా లేదు. ఫుడ్ లేకపోయినా ఉంటారు, కానీ స్మార్ట్ ఫోన్ లేకుండా ఎవరు ఉండటం లేదు. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లో చేసే రీల్స్ కోసం పడే పాటలు మాత్రం వర్ణాతీతం. ఎంతకన్నా తెగిస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఓ యువతి ఇన్స్టా రీల్ కోసం నడి రోడ్డు మీద ట్రాఫిక్ సిగ్నల్ పడ్డాక డాన్స్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనర్ స్పందించారు. నేటి యువతకు ఇన్స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ పిచ్చి పట్టుకోవడం బాధాకరం. సమాజానికి పనికి వచ్చే పనులు చేసి నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన యువతరం సోషల్ మీడియా మత్తులో పడి జీవితాలను నాశనం చేసుకుంటుంది. సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే పాపులర్ కావడం కోసం నడి రోడ్డుపై ఇలాంటి వెర్రి చేష్టలు చేస్తూ ఇతరులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించడం ఏం ఆనందమో ఏమో అని ట్విట్టర్ వేదికగా సజ్జనర్ అసహనానికి గురయ్యారు.